ఈరోజు మనం వంకాయ మునక్కాయ కర్రీ చేసుకుందామండి. చూసారు కదా, మునక్కాయలు నానబెట్టాను, కట్ చేసి పెట్టాను వాటర్లో వేసి. బ్రింజాలండి, వంకాయ, 3 టమాటోస్, 1 ఉల్లిగడ్డ అండి కట్ చేసుకుందాము. టమాటోస్ కట్ చేసుకుందాము, ఆనియన్, వంకాయ కట్ చేసుకుందాము. మునక్కాయ అయితే కట్ చేసి వాటర్లో వేసాను. ఇది కట్ అయ్యే వరకు కట్ చేసుకుందామండి ఫస్ట్. తర్వాత కుక్కర్లో తాలింపు చేసుకుంటాం. చాలా బాగుంటుంది కాంబినేషను, వంకాయ, మునక్కాయ, టమాటో, ఆనియన్. కట్ చేసామండి ఆనియన్ ఒకటి కట్ చేశాను. టమాటోస్ 3 టమాటోస్ కట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు, ఆవాలు, జీలకర్ర. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. పావు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఆయిల్ వేడైంది. జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు వేసాను కదా, జీలకర్ర ఇప్పుడు చిటపటలు ఆడాక ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఉల్లిగడ్డలు వేసుకుందాము. పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కలిపేసుకుందాము. ఒక మిర్చి కట్ చేశానండి, ఒక మిర్చి కూడా వేస్తున్నాను. కట్ చేసి పెట్టిన టమాటోస్ కూడా వేసుకుందాము. త్రీ టమాటోస్ అండి అది. మగ్గాలి కొంచెం అది. ఇప్పుడు ఇది వంకాయ వేసుకుందామండి. మగ్గిపోయింది కదా, ఇప్పుడు వంకాయ వేసుకుందాము. కరివేపాకు, వంకాయ అన్నీ కలిపి వేసేద్దామండి, ఫ్రై అవుతుంది. కలిపేసుకుందాము. వంకాయ కరివేపాకు అన్నీ వేసాం కదా, ఒక 2 మినిట్స్ తర్వాత ఈ మునక్కాయ కూడా వేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ మునక్కాయ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వంకాయ ఇది అయిపోయింది కదండి, మగ్గింది కదా. ఇప్పుడు మునక్కాయ కూడా వేసేసుకుందాము. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం అంతా వేసుకొని మూత పెట్టుకుందాము 3 విజిల్స్ వచ్చే వరకు. చాలా టేస్టీగా, చాలా కమ్మగా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకుందాము. సాల్ట్ అండి. ఇందాక ఒక మిర్చి వేసాం కదా, సగం కారం వేస్తున్నాను. ఒక మిర్చి వేసాను. వాటర్ వేసుకుంటాము. కలిపేసి మూత పెట్టుకుందామండి.
3 విజిల్స్ వచ్చాక చూద్దాము. 3 విజిల్స్ అయిపోయిందండి, చూద్దాము. స్టీమ్ పోయాక చూద్దాము. స్టీమ్ పోయిందండి, చూద్దాము. బాగా ఉడికిపోయిందండి, చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. కొంచెం దగ్గరికి పెడతాం, దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూసారు కదా జ్యూసీ జ్యూసీ ఎంత బాగా వచ్చిందో. ఒక 2 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా ఎమ్మి ఎమ్మి కర్రీ, మునక్కాయ వంకాయ. చూసారు కదా ఉల్లిగడ్డ టమాటో చాలా బాగుంటుందండి. ఇందులో కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసాం కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా ఎమ్మి ఎమ్మి మునక్కాయ వంకాయ కర్రీ అయిపోయిందండి, రెడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారా ఆయిల్ అంతా పైకి ఇలా వచ్చేసింది. కర్రీ అయిపోయిందండి. వంకాయ మునక్కాయ కూర రెడీ అండి. చూసారు కదా విత్ గ్రేవీ, రైస్కి చపాతీస్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేసి మీరు కూడా తినండి. థ్యాంక్ యూ.